రాత్రి వేళల్లో గుర్రంపైన పర్యటించే అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. మజ్హి గరియాని ఆలయం లేదా మజ్జి గౌరమ్మ ఆలయం. ఈ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని రాయగఢ్లో ఉన్న ప్రసిద్ధ ఆలయం. ఈ దేవాలయం నాగబలి నది ఒడ్డున ఉంది మరియు రాయగఢ పట్నం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం సాంప్రదాయ కళింగ శైలి నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి ముఖాన్ని మాత్రమే పూజిస్తారు. ఆది, బుధ, శుక్రవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులిక్కడికి వస్తారు. ఈ దేవిని శక్తి రూపంగా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది స్థానికుల నమ్మకం. ఈ ఆలయం ఒడిస్సాలోని రాయగఢ జిల్లాలోనే ప్రసిద్ధ ఆలయం. 15వ శతాబ్దంలో నందపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ రాయగఢ్లో ఓ కోట నిర్మించుకున్నారు. ఆయనకి 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించటం వల్ల మజ్హి గరియాని అంటే మధ్యగదిలో వెలిసిన తల్లిగా పేరొచ్చింది. తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మజ్హి గరియాని కాస్త మజ్జి గౌరమ్మగా మారిపోయింది. ఈ ఆలయం సింహద్వారం దాటగానే మనకు ఇత్తడి గుర్రం కనిపిస్తుంది. 5 క్వింటాల ఇత్తడితో చేసిన ఈ గుర్రం రెంకెలేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అమ్మవారు రాత్రివేళల్లో ఈ లోహాస్వంపై సంచరించి పట్టణ ప్రజలను కాపాడతారనేది భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాల్ని, గాజుల్ని ముడుపులు కడతారు. దీన్ని ముడుపుల చెట్టు అంటారు. ఎంతో కాలంగా నెరవేరని కోర్కెలు కూడా ముడుపు కట్టగానే నెరవేరిపోతాయనేది ఇక్కడి వారి విశ్వాసం. సాధారణంగా ఏ ఆలయానికైనా వెళ్లాలంటే పూలు, పండ్లు, పత్రి సిద్ధం చేసుకుంటాం. ఇక్కడ మాత్రం ఒక వింత ఆచారం ఉంది. ఆలయం బయట ఉన్న రాయజాని మందిరం వద్ద భక్తులు రాళ్ల పూజ చేస్తారు. అమ్మవారిని దర్శించుకుని వచ్చాక విధిగా రాయజాని మందిరంలో ఒక రాయి వేస్తారు. ఏటా విజయదశమి తర్వాత ఇలా పోగైన రాళ్లను సమీపంలోని లోయలో పడేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం చైత్రమాసం ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు చైత్రోత్సవం అంటే చైత్రంలో జరిగే పండుగ జరుగుతుంది. ఇక్కడ శక్తి హోమం ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున పూర్ణాహుతి అనంతరం చేపట్టే కార్యక్రమాలకు విశేష ఆదరణ ఉంటుంది. తొలుత జరిగేది అగ్నిమల్లెల కార్యక్రమం. కణకణలాడే నిప్పులపైనుంచి ఆలయ పూజారి నడుచుకుంటూ వెళ్తారు. అనంతరం పిల్లల నుంచి వృద్ధుల దాకా వయోభేదం లేకుండా అగ్నిమల్లెల మీద నడవడం ఆనవాయితీ. ఆ తరువాత ముళ్ల ఊయల సంబరం. ఊయల మీదున్న మొనతేలిన మేకులపై కూర్చొని భక్తుల్ని ఆశ్చర్యచక్తుల్ని చేస్తారు ఇక్కడి పూజారి. ఈ 5 రోజులు సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ కోలాహలం పెద్ద జాతరలా అనిపిస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర, ఒడిస్సా వాసులు ఎప్పుడూ అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఆ తర్వాత భోగం కోసం మూసివేసి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఈ అద్భుతమైన ఆలయం కోరాపుట్ జిల్లా నుంచి 109 కిలోమీటర్ల దూరంలో, రాయగఢ పట్నం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాత్రి వేళల్లో గుర్రంపైన పర్యటించే అమ్మవారి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.